తెలంగాణ ప్రజా కళల ప్రదర్శన అని ఒక ప్రోగ్రాం పెట్టి సుఖసత్య గారిని తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీ తాగురాయడం వేదిక మీద ఒక ప్రోగ్రాం చేస్తుంటే గద్దరని వచ్చి గజవ పెట్టి చూస్తా ఉండే కాళ్ళ అలిగిడి ఎట్లా ఉంటుంది అనేది ఇట్లా చూస్తా ఉండే. తర్వాత చెప్పిండే నేను ఇంత గొప్పనైనా నేను ఈడానికి వచ్చినా అంటే అంత కాపీ కొట్టిన ఆయన నేను మొత్తం సుఖసత్య దగ్గర కాపీ కొట్టినాకే నేను ఇంత పెద్దనైనా అని చెప్పి ఆ స్టెప్పులు చూస్తుంటే నాకు అనిపించింది మైకేల్ జాక్సన్ చాలా యువకులకైతే చాలా మంది తెలుసుంటుంది కదా, తెలుసుంటుంది కదా. మైకేల్ జాక్సన్ ఒక మూన్ వాక్ అంటే ఇట్లా చేస్తుంటాడు, మూన్ వాక్ అంటారు దాన్ని. అది ప్రపంచం మొత్తం ఏ దేశంలో మీద మైకేల్ జాక్సన్ ఫేమస్ ఎట్లా అంటే మూన్ వాక్ అనేది. అటువంటి మూన్ వాక్ స్టెప్పులు కొంచెం చేస్తున్నారు మామూలుగా స్టేజ్ మీద. మైకేల్ జాక్సన్ మించిపోయినటువంటి అద్భుతమైన కళా ప్రదర్శన వేదికగా చూపించినందుకు మీ అందరికీ దండాలు. నేను ముఖసూటికి చెప్తలేను, లేదా నా కులపూలను కూడా నేను చెప్తలేను, కానీ పెద్దలు శ్రీహరి గారికి కూడా ఇవన్నీ తెలుసు. తెలంగాణ అంటేనే కళలు, అంతే కదా, తెలంగాణ అంటేనే కళలు. పల్లె సీమలు పచ్చగుండా ఊరువాడ చెరువులిండా ఏటిగడ్డం నీటి నిలువ కట్టడాలకు కాపుదానే చెరువు గుంటలే కాదు ప్రతి తెరువు కోసం ఏది చేసిన మానవుల నమ్మకంలో మై సమ్మపురుడు పోసుకున్నది. తరాల నుంచి భవిష్యత్తు వరకు తీసుకుపోయేటువంటి గురుతర బాధ్యత మా రవి సుఖసత్య శిష్యుడు రవి భుజం మీద వేసుకొని మనం 1500 మంది కళాకారులను తయారు చేశారు. దాదాపు 7200-300 పైన కళాకారులను తయారు చేశాడు. నాకు అది చాలా గర్వం అనిపిస్తుంది. నేను అనుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కళలన్నీ కొట్టకపోతాయి కావచ్చు, కానీ బాధ్యతతోటి ఇగో పాపన్న గారు కావచ్చు, ధర్మన్న గారు కావచ్చు, ఇంకా వేదిక ఉన్నటువంటి చాలా మంది ఆశీర్వాదాలు కావచ్చు, పైన ఉన్నటువంటి సుఖసత్య గారి ఆత్మసాక్షిగా ఒక రూపాన్ని ఆవిష్కరించిండు మా రవి రూపంలో రూపాన్ని ఆవిష్కరించిండు. ఇలా మామూలు విషయం కాదు, ఇక్కడ కాదు. ఇన్నాక మొన్న తెలంగాణ అవతరణ దినం నాడు ఆయన దుబాయ్లో ప్రదర్శనించాడు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లు ఇవన్నీ చాలా చిన్నవి. భవిష్యత్తులో మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకే రావాలంటే పద్మశ్రీలు మా ధర్మన్న సొంతలకు పాపన్న సొంతలకు రావాల్సిందే. అక్కడ దాకా తీసుకపోలేదు, కానీ బరాబర్ రవికైతే అనుకుంటున్న పద్మశ్రీ బరాబర్ వస్తుంది. అట్లా రేపు పద్మశ్రీ అవార్డులు చాలా ఈ కళారూపాన్ని నిలబెడుతున్నారు కాబట్టి మీకు కూడా రావచ్చు అమ్మా. ఇక్కడ కూర్చున్నారు పద్మశ్రీ మీకు కూడా రావచ్చు. మీరు తక్కువ ప్రదర్శన చేస్తారా, నెత్తి మీద బోనం పెట్టి ఏం డ్యాన్సులు చేస్తారు మీరంతా. అయితే అన్ని చెప్పుకోవడానికి చాలా మనకైతే చరిత్ర చాలా గొప్ప కనిపిస్తున్నది. కానీ మీ బతుకుల కాడికి పోయి చూస్తే అన్యాయంగా బాధపడే విధంగా హృదయ విధానకంగా కనిపిస్తున్నాయి. ఏ గంటమైతే కొన్ని గంటలు, 100 గంటలు కాదు 1000 గంటలు, 12,000 ప్రోగ్రాంలు ఇచ్చినాడు సుఖసత్య గారు. 12,000 పైన ప్రోగ్రాంలు ప్రపంచ స్థాయి మొత్తంలో దిగుబడిచ్చాడు. ఇందిరాగాంధీ అధికారంలోకి రావాలంటే సుఖసత్య గారు కావాల్సిందే. తన పాటతోటి దేశం మొత్తం తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి అధికారం తీసుకొచ్చింది. ఈ కళలు మీరు ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ, మా బోటలో ఎవరు వచ్చినా మీరు గౌరవంగా ఆతిథ్యం ఇచ్చుకుంటూ మీ డోర్లతో మీకు వస్తున్నారు. కానీ లోపల ఏమే బాధలు ఉంటాయో అనేది మీ గుడిసెలకు, మీ గూడాలకు, మీ పిల్లల చదువుల కాటి కనుక చూసినప్పుడు కనుక చూస్తే మీ బాధలు కూడా అర్థం కావాలి. నేను వినమ్రంగా ప్రభుత్వాన్ని ఇప్పుడు అద్భుతమైన ప్రోగ్రాం పెట్టించిండ్రు. నేను ఇది మొన్న తెలంగాణకు ఒగ్గు కళలకు గుండెకాయ ఏంటంటే మాణిక్యాపురం జనగామే గుండెకాయ. ఆ గుండెకాయల ఈ గుండె సప్పుడు వినుకుంటూ వాళ్ళ బాధలు సాధకాలతో వస్తున్నటువంటి అద్భుతమైన మనిషి శ్రీరంగ ఈడ ఎమ్మెల్యే ఉండు ఇంకా మీ అందరికీ చాలా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పూనుకున్నాడు కాబట్టి ఇలా 5 ఎకరాల భూమి అంటే నాకు వచ్చినప్పుడే చెప్పింది 5 ఎకరాల భూమి. ఆ భూమితో పాటు బంగ్లా కూడా కట్టిస్తే ఇంకా బాగుంటుంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటారు అనుకుంటున్నా. పెద్ద పైసలు కావాలి, ఏం పైసలు ప్రభుత్వానికి మీద పైసలు కావు, కానీ తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించేటువంటి ఇలా ఏ దేశం పోయినా, ఎక్కడ పోయినా, అమెరికాలో కూడా మీరు పోయి మీ ప్రదర్శన ఇస్తే, ఇప్పుడు నేను ముఖస్థితికి చెప్తలేను కానీ ఇప్పుడు ఏ దేశంలో వీళ్ళు పోయి ప్రదర్శన చేస్తే ఒగ్గోలు ఎక్కడ కథ చెప్తే ఒగ్గు డోలు ఎక్కడ ఉంటే అక్కడ పారంగంలో తెలుగులు అందరూ చాలా నిలబడ్డారు. మొత్తం ఏం రాదు తప్పు చెప్తున్నా. మొత్తం మీరు చూడండి, నేను 2-3 ఆర్టికల్ కూడా చదివినా. అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఇది ఇట్లా కూడా ఉంటుందా, ఇట్లా మనుషులకి ఇట్లా డ్యాన్సులు చేసి అంతే. మైకేల్ జాక్సన్ ఉట్టిగా నేల మీద చేసి వీళ్ళు పైన కూడా డోర్లు డబ్బులు కొనుక్కుంటా అద్భుతమైన సాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ మీ బతుకుల కాడికి పోయి చూస్తే అనారోగ్యంతో కావచ్చు. మీరు ఏసాలేసి హీరో లెక్క కనబడుతున్నారు. జాక్సన్లను, ఎన్టీ రామారావులను, ఏఎన్ఆర్లను, కొత్త వచ్చిన చాలా మందిని మరిపిస్తున్నారు కావచ్చు. కానీ
మీ బతుకులకు తొంగి చూడాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నదని ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి నేను మీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక సపరేట్ నిధి ముఖ్యంగా ఉక్కు కళాకారుల దగ్గర నుంచి మొదలు పెట్టాం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు సంఖ్య కుర్మల ఇద్దరు కలిసి తెలంగాణలో ఐఎస్ఐట నేను కంచెల గారితో కూర్చుంటే చెప్పిండు ఒక 15 రోజుల రిపోర్ట్ వస్తుంది, అంత లేకపోతుంది. రెండింటినే ఎక్కువ శాతం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నది. అంటే ఓట్లు మన ఎక్కువ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అంటే మన భాగస్వామ్యాలకు రావాలా లేదా? 12-18 లక్షలు అట్లీస్ట్ కుల బంధువులంతా కళాకారులంతా తలా 5-10 రూపాయలు 1,500 చేసుకొని కాపాడుకున్నారు కాబట్టి వాళ్ళు బతికిండ్రు. లేకపోతే వాళ్ళంతా శివాలయ ఊరి కాల్సిందే కదా ఊళ్ళల్లో. ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరము చదువుగా తీసుకుంటారు కదా. వాళ్ళ ఆలోచన ఉండొచ్చు, కొత్తగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికి 18 నెలలైంది, విజ్ఞప్తి ఇప్పుడు చేస్తున్నారు. ఆరోగ్యం కావచ్చు, ఇండ్లు కావచ్చు. చాలా దూరం ఏంటంటే ఇండ్ల విషయము మొట్టమొదటి దాంట్లో కళాకారులకు, ముఖ్యంగా ఉక్కు కళాకారులకు, అన్ని కళాకారులకు కూడా ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఉన్నది. కానీ ఉక్కు కళాకారులకు కూడా ముందు వరుసలో ఇవ్వాల్సిన అవసరము బాధ్యతగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏమమ్మా అంతేనా? ఒప్పుకుంటారా? సపోర్ట్ కొట్టరు సార్ గట్టిగా మరి. ఒక్కరు కూడా ఒక్క ఇంట్లో కూడా పేదరికంతో చదువుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు దుస్థితులు రానియకుండా ఉండాలి. పెన్షన్ చెప్పిన మా రవి కొద్దిగా ఎంత ముందు అవ్వకుండా 45 సంవత్సరాలు అడగని నేను అంటున్నా. ప్రతి ఒక్క 4,000 మందికి కళాకారులకు సెలక్షన్ ప్రాసెస్ పెట్టండి. ఒక 5,000 మందికో 6,000 మందికో సెలక్షన్ ప్రాసెస్ పెట్టి డైరెక్ట్ జీతాలు ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడైనా పోయి మీరు ప్రదర్శనలు ఇచ్చినందుకు వాళ్ళంతా తయారున్నారు కదా. ఒక 5-6 వేల మందికి ఇస్తే ఏం పోయింది? ఏమంటారు? నిజం వెనకాల పెన్షన్ ఎందుకు? నౌకర్లే అయ్యారు ఒక 5-6 వేలు మందికి నెలకు 10,000, 15,000, 20,000, 25,000 ఇవ్వండి. కాపాడుకోండి కదా. ఈ కళారూపాలు కాపాడుకొని ప్రపంచం మొత్తం తిప్పండి. మన ధనం, మన ఆస్తి. మైకేల్ జాక్సన్లు, షకీరాలు వాళ్ళు వచ్చి ప్రపంచం మొత్తం తిరిగి ప్రోగ్రాం పెట్టారు కదా. అంటే తెలంగాణ కళారూపాలని ప్రదర్శన ఒక 10 కళారూపాల జడకొప్పులు కావచ్చు, సిందేశగానాలు కావచ్చు, ఒక్కొక్క కథలు కావచ్చు, ఇవన్నీ ప్రపంచం మొత్తం పంపిస్తే పేరు వస్తుంది, పైసలు కూడా వస్తాయి కదా. కన్సర్ట్లు గట్ల అవుతాయి కదా. అట్లా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒక విజ్ఞప్తి మీ అందరి తరఫున చెప్తున్నా. మంచిదేనా? అమెరికాలో నెట్టిగా బోర్లు పెట్టుకొని తిరుగుతారా? తిరగలేరు కదా. సరే వాళ్ళకున్న కళలు వేరే ఉండొచ్చు, కానీ ఇది కూడా కళలే కదా. మరి మనకి మొత్తం ప్రపంచ స్థాయి పోవాలా లేదా? నాయకులకు మనసు పూర్తిగా మంచి ఉండి కళలను బతికించుకోవాల్సిన అవసరాన్ని గుర్తెరిగి బాధ్యతగా ఉన్నారు. వాళ్ళకి ఆలోచనలు కాబట్టి ఏదో కళారూపం తయారు చేసేటువంటి ప్లాన్ లో ఉన్నారు. దాన్ని అక్కడితో రాకుండా నాకు కొద్దిగా స్వార్థం ఇంకా కూడా ఏంటంటే, నా స్వార్థం అంటే కులం స్వార్థం కాదు. ఈ కళారూపాలను బతికించుకుంటందుకు ప్రతి జిల్లాలో ఇట్లా ఇచ్చినా కానీ నష్టం ఏం లేదు. వాళ్ళకు పేరే వస్తుంది కానీ నష్టం మాత్రం జరగదని చెప్పి చెప్పదలుచుకున్నాను. ప్రతి జిల్లా కేంద్రంలో ఇట్లా మీకు తోచినట్టుగా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు దేనికో పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు కదా. అలా నౌకర్లు ఉడికిన వాళ్ళకి ఎవరికి వస్తారని బయట వాళ్ళకే ఇస్తున్నారు, బయట రాష్ట్రాల వల్ల ఇస్తున్నారు. అట్లీస్ట్ ఇది ఉంటే ఈ కళారూపాల మనోళ్ళ కన్నా ఒక బతుకు తెరువు ఉంటుందా? మరి ఉండాలా లేదా? అడగడం తప్పేం లేదు కదా. గొంతేమో కోరికలు అడుగుతున్నాం మనమేనా? ఏమ్మా అడుగుతున్నావా? ఉచితంగా వైద్యం కూడా కళాకారులందరికీ, అందులో ఉక్కు కళాకారులకు ముఖ్యంగా అందరికీ ఉచితంగా వైద్యము, ఈ కుటుంబాలకు ఉచితంగా విద్య, నాణ్యమైన విలువలతో కూడినటువంటి విద్య అందించాల్సిందిగా మీ అందరి తరఫుకెళ్ళి నేను మీ పర్మిషన్ తీసుకొని అడగాలా, తీసుకోకుండా అడగాలా? గట్టిగా చెప్పుర్రి. మీరందరూ తయారుగా అడిగిన దానికి తప్పు మాట్లాడతలేం కదా. వాళ్ళని చూడగానే అనిపించింది కర్మగాలి.